హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో టెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎలా అటెంప్ట్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచైనా లేదంటే మీరు గూగుల్లో ఎప్టెట్ అని సెర్చ్ చేసినా కానీ మనకి సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, టెట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే అఫీషియల్గా మనకు ఈ సైట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో మనకు మాక్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు ఎంపిక చేసుకోండి. ఇక్కడ మనకు ప్రస్తుతం 13 రకాల పరీక్షకు సంబంధించి మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైతే ఎగ్జామ్కి అటెంప్ట్ చేయబోతున్నారో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్కి సంబంధించి యూఆర్ఎల్ ఉన్నాయి చూడండి, యాక్సెస్ యూఆర్ఎల్స్ అన్ని, దాన్ని మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేయగానే మీరు ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ సంబంధించి మాక్ టెస్ట్కి అటెంప్ట్ చేయగలరు. ఓకే, సో మీకోసం నేను ప్రస్తుతం మీకు ఎడ్జిటీకి సంబంధించి మాక్ టెస్ట్ అనేది చూపిస్తాను. ఓకే, మీరు ఎగ్జామ్ హాల్లో ఏ తరహాలో అయితే సిస్టమ్ ముందు స్క్రీన్ అనేది కనిపిస్తుందో సేమ్ ప్రస్తుతం మాక్ టెస్ట్లో కూడా అదే తరహాలో కనిపిస్తుంది. మీ యొక్క రైట్ వైపు టాప్లో చూడండి, క్యాండిడేట్ నేమ్, సబ్జెక్ట్ ఉంటుంది. లెఫ్ట్ వైపు మనకు సిస్టమ్ నేమ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎదురుగా లాగిన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనమాట. సో ఇక్కడ మనకు మాక్ టెస్ట్ కాబట్టి మనం ఏమి ఎంటర్ చేయక్కర్లేదు. ఎగ్జామ్ హాల్లో అయితే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ లేదా ఒక్కోసారి ఆధార్ నెంబర్నే యూజ్ చేస్తూ ఉంటారు. మాక్ టెస్ట్లో మనకు ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా సైన్ అయితే అయిపోవచ్చు అనమాట. మనం సైన్ అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మాన్యువల్గా వస్తూ ఉంటాయి, మీరు అవి చదువుకోవచ్చు. ఓకేనా, ఈ మాక్ టెస్ట్లని మనం మొబైల్లో కూడా యాక్సెస్ అనేది చేయొచ్చు. మీరు క్రోమ్ని యూజ్ చేసినట్లయితే క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ అయితే ఉంటుంది. ఆ డెస్క్టాప్ మోడ్ని యూజ్ చేసుకుని కూడా మీరు ఎగ్జామ్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు. అయితే మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్లో అయితే మీకు ఎగ్జామ్ హాల్లో ఎలా అయితే ఉన్నారో సేమ్ అదే ఫీలింగ్ అయితే సిస్టమ్స్ అయితే ఇస్తాయి. అందువల్ల మీరు వీలైతే ప్రయత్నం చేయండి. సిస్టమ్స్ ఎవరి దగ్గరైనా సరే ఉంటే కనుక, లేదంటే ఒకసారి ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళినా సరిపోతుంది. అంత బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఎగ్జామ్ హాల్లో అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఎంఆర్ షీట్లో బబుల్ చేయడానికి, అలాగే ఆన్లైన్లో ఇలాగ మాక్ టెస్ట్లు కానీ లేదంటే నేరుగా ఎగ్జామ్ రాసేటప్పుడు కాస్త ఇబ్బంది అయితే కొత్త వారైతే ఎదుర్కొంటారు. సో అది కొంచెం గమనించాలి. ఓకేనా, సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం అనేది పీసీ లేదా ల్యాప్టాప్స్లో చాలా మీకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పి ఎంపిక చేసుకోండి. తర్వాత మనకు ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించాలి, టాప్లో మనకు చైల్డ్ డెవలప్మెంట్, పడయాకి సంబంధించి, తర్వాత తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా మీరు ఎంపిక చేసుకుంటూ ఉంటే మీకు అన్ని సబ్జెక్టులు కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మీరు ఎన్ని క్వశ్చన్స్ యూజ్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అనేది కూడా మీరు గమనించవచ్చు. మీకు ఇష్టమైన క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చింది కదా అని చెప్పి దాన్నే మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో 30 ఉంటే 30కి సంబంధించి కూడా మీరు ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా మీరు ఎపిడెటిక్కి సంబంధించి ఈ పేపర్ని యాక్సెస్ అనేది చేసుకుంటూ మాక్ టెస్ట్లకి అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.